ఓవైపు గోదావరి పోటెత్తుతోంది. లంక గ్రామాల్ని దిగ్బంధం చేసి పంటల్ని ముంచెత్తుతోంది. భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరకు వరద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నా పశ్చిమ గోదావరి జిల్లా రైతులకు మాత్రం నీటి కష్టాలు తప్పడం లేదు. వెన్నాడిన వర్షాభావం, విడుదలైన కాల్వలకు చేరని కృష్ణా జలాలతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. ప్రధానంగా వరి పంటకు నీటి ఎద్దడి అధికమైంది. వర్షాధారంగా పోసిన నార్లు, వేసిన నాట్లు జీవం కోల్పోతున్నాయి. సరైన వానలు లేక ఇప్పటికే వరి సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోగా ప్రస్తుత పరిస్థితులతో వరి పంట మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సాగు ఆలస్యంతో చీడపీడలు, దిగుబడులపై ఆందోళన చెందుతున్న రైతులు కనీసం నీటి విడుదల స్థాయినైనా పెంచాలని వేడుకుంటున్నారు. వరిని విస్తారంగా సాగు చేసే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈసారి పంట బాగా ఆలస్యమైంది. సాగుకు మూలమైన కృష్ణా, గోదావరి జలాలతో పాటు బోరుబావుల కింద రైతులు పెద్దగా వరిని వేయలేకపోయారు. ఓవైపు వర్షాలు లేకపోవడం, మరోవైపు కృష్ణా పశ్చిమ డెల్టాకు ఏలూరు కాల్వ ద్వారా నీరు సక్రమంగా విడుదల చేయకపోవడం, వీటికి తోడు పెరిగిన కరెంటు కోతల కారణంగా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఖరీఫ్ సీజన్లో 2.38 లక్షల హెక్టార్లలో వరి సాగు అవుతుందని అధికారులు ప్రణాళికలు రూపొందించినా వాతావరణం అనుకూలించలేదు. 1-2 వర్షాలు ప్రస్తుతం కురుస్తున్నా అవసరమైన నీరు అందక పోసిన నార్లు, వేసిన నాట్లు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. వర్షాలు కురవక కాల్వల్లో నీరు ఎండిపోతే తమ గతేమిటని ఆవేదన చెందుతున్నారు. నిన్న మొన్నటి దాకా వర్షాలు లేక చేయాలి, రైతులందరూ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. నీళ్ళు లేక కాలువ చూస్తే నేను కాలువ వదలలేదు. ఈ రోజు వరకు సేల్స్ ఆగమల్లి ఎండిపోయి చూడండి, ఎకరానికి వచ్చి ఎంతమంది లేకున్నారు. కూలీలకు బాగా ఇబ్బంది అయిపోతుంది. ఈ పడ్డ వర్షాలు ఎంతవరకు పనిచేస్తాయి ఏంటో తెలియదు. వర్షాలు చూస్తేనే అకాల వర్షాలు వస్తే వస్తున్నాయి, లేకపోతే లేదు. నీళ్ళకి మాత్రం రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కొంతమంది ఊడ్చారు, కొన్ని సేలేం బీళ్ళడిపోయి అట్లాగే ఉన్నాయి. ఈ వర్షాలు పడ్డాక సగం సేలు తడిసినాయి. ఆ తడిసిన సేలలో కొంతవరకు ఊడుతున్నాం, కొంతవరకు బీళ్ళు అలాగే ఉన్నాయి. తర్వాత ఈ నీళ్ళు ఎంతవరకు నికరం అనేది తెలియదు. కాలాల మాత్రం కంటిన్యూగా వస్తే వ్యవసాయాలు పొందితే, లేకపోతే పండవండి. మొన్నటిదాకా నార్మల్ ఎండిపోయి కాలం కూడా లేదు. కరెంట్ కోతలతో మోటార్లు కూడా పనిచేయట్లేదు. ఇప్పుడు ఊడ్చాం కానీ కాలం ఎంతవరకు నికరమో లేదు తెలియదండి. బోర్డు పెట్టుబడి పెట్టామని మా పరిస్థితి అర్థమవుతుంది. 20 రోజులు లేట్ అయిపోయిందండి. తర్వాత పరిస్థితి ఏంటో లేదు. దోమ పడినా వేసినా నాశనం అయిపోతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆగస్టు మొదటి వారం నుంచి 3వ వారం ముగిసే వరకు ఎండల తీవ్రత బాగా ఉన్నందున పొలాల్లో పోసిన నార్లు దెబ్బతిన్నాయి. వాటిని బతికించడానికి రైతులు నానా అవస్థలు పడ్డారు. సాగర్ నుంచి నీటి విడుదల ఆలస్యం కావడానికి తోడు ఏలూరు కాల్వ నుంచి వదిలిన నీరు అధ్వాన కాల్వలు కారణంగా పొలాలకు సక్రమంగా పారనందువల్ల ఇటు నారుమడులతో పాటు అటు ఎదుగుతున్న వరి పొలాలు ఎండిపోతున్నాయి. ఎక్కడికక్కడే కర్షకులు కట్టలు వేసి నీటిని కిందికి రాకుండా చేస్తున్నందువల్ల చివరి భూములకు చుక్క నీరు చేరక ఇబ్బందులు పడుతున్నారు. వరి రైతులు కలత చెందుతున్నారు. కొద్దిగా ఉడిస్తే చేలు ఎండిపోయాయండి. అసలు నీళ్లు వదిలితే మాకు మంచిదండి. కృష్ణగారు ఇక్కడ ఎండిపోయిందండి. అసలు బాగా గొరపటక్కర పట్టేసి 4 రోజుల్లో నీళ్లు రాకపోతే చచ్చిపోతాడు చేను మొత్తం అంతా. వదిలేని ఆస్తేనే ఉడిచామండి. ఉడిస్తే మరి అసలు నీళ్ళు ఎండిపోయిందండి. ఇప్పుడు ఆ నీళ్ళు వచ్చే నీరు కూడా సరిగ్గా రావట్లేదండి. పైనుంచి అసలు పైన కట్టేస్తున్నారండి. ఎక్కడో అక్కడ బంధించేస్తున్నారండి. మళ్ళీ నీళ్ళు కూడా నీళ్ళు అంతే పరిస్థితి లేదండి ప్రస్తుతానికి. వర్షాభావం కారణంగా మెట్ట ప్రాంతాల్లోని వరి చేలు నెర్రెలబారాయి. అందుబాటులోని నీటితో 1-2 తడులు అందించినా పంటను బతికించలేకపోతున్నారు. ఇదే పరిస్థితి మరికొద్ది రోజులు కొనసాగితే వేలాది ఎకరాలు ఎండిపోవడం ఖాయంలా కనిపిస్తోంది. ముఖ్యంగా చింతలపూడి, కేఆర్పురం వ్యవసాయ డివిజన్లలో సుమారు 10,000 ఎకరాల్లోని వరి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. చెరువులు, ప్రాజెక్టులు, పంట కాలువల కింద సాగు చేసిన పొలాలు కొంచెం పర్వాలేదనిపిస్తున్నా వర్షాధారం, నేరుగా విత్తనాలు వెదజల్లి సాగు చేసిన భూములు మాత్రం ఎండిపోతున్నాయి. ఇప్పటికే వేలకు వేలు ఖర్చు పెట్టిన తమను డీజిల్ ఇంజన్లతో పంటల్ని కాపాడుకోవాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఆకుమల్లి ఎండిపోయి నాన్న బాధల్లో ఉన్నాము. అధికారులు వచ్చాము, ఇంజిన్ పెట్టి నీళ్లు తోడుకోమన్నారు. వాళ్ళు ఇంజిన్ పెట్టి నీళ్లు తోడుకున్న పరిస్థితుల్లో మేము లేవు. తోడినా కూడా వాళ్ళ ఆకుమల్లి తడిచే పరిస్థితుల్లో లేవు. దాని గురించి ఏమైనా అధికారులు స్పందించి మాకు ఏమైనా కొద్దిగా నీళ్లు గోదావరి లెవెల్ నిలబెడితే మా భవిష్యత్తు బాగుంటది. ఇంజిన్ తోడుకున్న వల్ల మాకు అధిక పెట్టుబడి అయిపోయేటట్టుంది. ఇంజిన్ వచ్చేకి డైలీ వచ్చి 24 గంటల మీద 3,000 రూపాయలు ఆయిల్గా అయిపోద్దండి. 24 గంటలకి 3,000 రూపాయలు ఆయిల్ పెడితే బాగా అయితే 2 మళ్ళు 3 మళ్ళు ఆకుమల్లి తడిచే పరిస్థితి ఉందండి. ఈ రోజు పరిస్థితిలో కూడా మీరు ఆయిల్ ఇచ్చి నీళ్ళు ఇచ్చే తప్పకుండా ఇంకొక మార్గం లేదు. గోదావరిగాల్లో నిలబెడితే అదైనా, గోదావరిగాల్లో నిలబడిపోతే అది వేస్ట్. మాకు లిఫ్ట్ క్యాన్ ఇప్పిస్తేనే అదైనా. ఈ లిఫ్ట్ ద్వారా కరెంట్ నిలబెట్టి లిఫ్ట్కో మోటార్ వదిలిచ్చేస్తే అవి ఇంజిన్లు పెట్టుకుంటే అవుతాయి, లేత అవ్వండి. వర్షాభావంతో వరి పంట వేసుకోని రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ఇందుకోసం మినుము, పెసలు, కందులు, జొన్న విత్తనాలు సిద్ధం చేశామని అధికారులు చెబుతున్నారు. చింతలపూడి డివిజన్, అలాగే కేఆర్పురం డివిజన్,
కొన్ని మండలాలలోనే అయినటువంటి కొవ్వూరు డివిజన్ అలాగే భీమడోల్ డివిజన్స్, ఈ 4 డివిజన్స్ లో కూడా 15 మండలాల్లోనే కొంత ఏరియా వరకు అంటే ఇంచుమించు 26,000 హెక్టార్లోనే ఎటువంటి పంట కూడా వేయకుండా వదిలేయడం జరిగింది. ప్రస్తుతం ఏపీ సీడ్స్ వారి దగ్గర ఈ పల్స్ క్రాప్స్ ఏదైతే మినుములు పెసర విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతులను కోరేది ఏంటంటే, మేము చెప్పినటువంటి డివిజన్స్ లో ఉన్నటువంటి మండలం ఎక్కడైతే వరి నాట్లు పడలేదో దాని ప్రత్యామ్నాయ పంటగా పైర్లు కానీ లేదా మొక్కజొన్న, జొన్న, కందులు అలాగే నువ్వులు ఇటువంటి వాటికి విత్తనాలు కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. రైతులు ఈ పంటలను వేసుకున్నట్టయితే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. గోదావరి కాలువ పరిధిలోని దెందులూరు, భీమడోలు మండలాల రైతులకు ప్రస్తుత వరదలతో కాస్త నీరు వస్తున్నా ఇతర మండలాల రైతులు మాత్రం నీటి కొరతని ఎదుర్కొంటున్నారు. ఏలూరు కాల్వకు నీటి విడుదలను పెంచి ఎండిపోయే పంటల్ని కాపాడాలని కోరుతున్నారు.